హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజైతే మంచి బ్రేక్‌ఫాస్ట్ అనుకోండి లేదా స్నాక్ రెసిపీ అనుకోండి 2 విధాలుగా తీసుకోవచ్చు. రాత్రిలో డిన్నర్‌లో కూడా తీసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉండే ఆహ్, రెసిపీ అండి. ఈరోజు మిస్ కాకుండా నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడైతే ఒక పాన్ పెట్టాను, ఆయిల్ వేశాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు. మీకిష్టం అంటే ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పిల్లల కోసం ఎస్పెషల్లీ చెప్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేయలేదు. దాంతో పాటు బఠానీలు, క్యారెట్. ఇక్కడ మీ ఇష్టం ఉంటే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకా మష్రూమ్స్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. మీకిష్టం ఉంటే ఇవన్నీ తురిమి వేసుకోండి. లేదు పిల్లలు చిన్న పిల్లలే ఉన్నారు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లలు కూడా పెట్టాలి అనుకుంటే మీరు ఈ కూరగాయలను అంటే క్యారెట్, బీన్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ! ఆహ్, బఠానీలు ఇవన్నీ కూడా ఉడకబెట్టుకొని వేసుకుంటే తొందరగా పిల్లలకు డైజెషన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూరగాయలకు సరిపడా ఉప్పు వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇక్కడ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మీకు అల్లం, వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. అలా అయినా మంచి ఫ్లేవర్ ఉంటదండి. ఏదైనా మనం ఇష్టంగా పెట్టాలి అండి. మనకు ఇష్టంగా పెట్టాలి, టేస్టీగా చేసి పెట్టాలి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడైతే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దాంతో పాటు మిర్చి పౌడరు మనకు రుచికి కారానికి సరిపడా ఉప్పు, కారం అయితే వేసుకోండి. ఇంతే వేసుకోవాలని మాత్రం నేను చెప్పట్లేదు. ఇక్కడైతే కారం వేసుకున్నానండి. జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. చాట్ మసాలా వేసుకోవచ్చు, మిరియాల పౌడర్ వేసుకోవచ్చు. మీ పిల్లలు ఏది ఇష్టంగా తింటారో అవన్నీ వేసేసుకోండి ఇందులో అయితే. అయితే ఇందులో వేసేసుకొని మంచిగా పసుపు కూడా వేసుకున్నానండి. కొద్దిగా కలర్ మంచిగా వస్తది కాబట్టి వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ కూడా తక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయలేదు. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి పొటాటోస్ అండి. చాలా ఇష్టంగా తింటారు గదండీ పొటాటోస్ పిల్లలంటే. ఆ పొటాటోస్‌ని మంచిగా ఉడకబెట్టేసుకొని మంచిగా స్మాష్ చేశానండి. చూడండి. ఇవి మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఈ కర్రీ అంటే ఈ మిశ్రమం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మనకెప్పుడు కావాలంటే పిల్లలు ఎప్పుడు కావాలప్పుడు అంటే అప్పుడు చేసి మనం వేడి వేడిగా సర్వ్ చేసి ఇవ్వచ్చండి. మీ ఇంట్లో వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారనుకోండి మీకు చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో మీ హస్బెండ్, మీరు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఇది వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇక్కడైతే ఆలుగడ్డ పేస్ట్ ఉంది కదండీ! అది వేసి, ఉప్పు వేసుకొని, కారం ఇవన్నీ గూడా మంచిగా కలిపేలాగా మంచిగా కలిపేసుకోండి. ఆ తర్వాత లాస్ట్ ఎండింగ్‌లో కొత్తిమీర వేసేసుకుంటే ఫైనల్‌గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంటే స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ అండి. చూసారు గదా! ఆలుగడ్డ పేస్టు. ఆహ్, ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు, కూరగాయలు మీరు ఆకుకూరలు ఇష్టం ఉంటే ఆకుకూరలు వేసుకోవచ్చు. ఏదైనా మనము హెల్తీగా చేసి పెట్టాలి పిల్లలకైనా, మనకైనా. చూడండి ఇక్కడైతే నేనైతే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇది చల్లారే వరకు మనమైతే వేరే ప్రాసెస్ చూద్దామండి. ఆ తర్వాత ఒక వేరే గిన్నె పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిందండి మన వేరే రెసిపీ. అంటే స్టఫింగ్ అయితే అయిపోయింది. కానీ ఏం చేయాలనేది తెలవాలి కదండీ! ఇక్కడైతే 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. అంటే నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. కొద్దిగా ఆయిలు లేదా నెయ్యి. మీ ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అంటే ఉప్మాకు అంటే ఉప్మా చేస్తున్నామండి. ఆ ఉప్మాకు తగ్గ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే 1 కప్పు బొంబాయి రవ్వ అదే అండి సుజీ రవ్వ అది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్‌లో. ఇదంతా దగ్గరకొచ్చే వరకు కలుపుతూ ఉండాలండి. ఎటు వెళ్ళొద్దండి. ఎటన్నా వెళ్ళామనుకోండి అది మాడిపోతది. కాబట్టి అక్కడే ఉండి లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండాలి. కొంచెం చెయ్యి నొప్పి పెడతదండి తప్పదు. పిల్లల కోసం చేయాలి కదండీ! మనం ఇష్టంగా తినాలనుకుంటే కొంచెం కష్టపడాల్సిందే గదా! నేనైతే పిల్లల కోసం చాలా ఇష్టపడతాను. చాలా కష్టపడతానండి. చేస్తూ ఉంటాను ఇలాగే రెసిపీసు. ఈ విధంగా దగ్గరకయిపోయింది చూడండి. అంటే ఇంత కూడా కాదండి. ఇంకొంచెం గట్టి పడాలి. ఎందుకంటే మనకు స్టఫింగ్ పెట్టుకోవడానికి ఇదే మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ మనం మైదా పిండి యూజ్ చేయట్లేదు. ఏ పిండి యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది మనకు దగ్గరికి కావాలి. ఒక లడ్డులాగా మనకు ఫార్మ్ కావాలి. చూడండి ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. ఇంత అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఇవి 2 గూడా చల్లారిన తర్వాత నేను అయితే చేసి చూపిస్తున్నాను. చూసారు గదా! లడ్డూలాగా అయితే అయిపోయింది మనకు.
నేనైతే ఏది వేస్ట్ చేయనండి. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికి రేట్లు ఎక్కువుంటున్నాయి కాబట్టి ఏది వేస్ట్ చేయొద్దనేదే నా ఉద్దేశ్యము. ఇక్కడైతే చూడండి నేను లడ్డులాగా చేసేసి పక్కన పెడుతున్నాను. ఏం చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాననేది చూడండి. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకోవచ్చు. నేను చెప్పిన షేప్‌లోనే నేను చూపించిన విధంగానే చేయాలని ఏం లేదండి. చూడండి ఇక్కడైతే నేను చిన్న చపాతీలాగా చేస్తున్నాను. కొద్దిగా వాటర్ పెట్టుకోండి. ఆయిల్ అవసరం లేదు. కొద్దిగా మీకు ఈ పిండి అనేది గట్టిగా ఉందనుకోండి, కొద్దిగా వాటర్‌తో తడిపేసుకొని కొంచెం బైండింగ్ చేసుకునేలాగా అంటే మనము లడ్డు చేసుకునేలాగా బైండింగ్ రావాలండి మనకు. అంతవరకు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇక్కడైతే నాకు సాఫ్ట్‌గా మంచిగా వచ్చింది. ఆ తర్వాత ఈ స్టఫింగ్ ఉంది గదా! ఆ స్టఫింగ్‌ను కొద్దిగా తీసుకొని మనము నేనైతే ఇక్కడ అంటే పొడుగుగా అంటే కబాబు స్టైల్‌లో చేస్తున్నాను. చూడండి ఈ విధంగా చేస్తున్నాను. మీరు బాక్స్ షేప్‌లో చేసుకోవచ్చు. రౌండ్ షేప్‌లో చేయొచ్చు. ఆహ్, ర ఇంకా కచోరీ ఉంటుంది కదా! కచోరీ టైప్‌లో గూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఉట్టిగానే స్ప్రెడ్ అయిపోతదండి. ఎందుకంటే మనకు ఇది బొంబాయి రవ్వ గాబట్టి మనము ఎట్లా అంటే అట్లా వచ్చేస్తది పిండి మనకు. చాలా ఈజీగా అయిపోతదండి. చూడండి వితిన్ 5 మినిట్స్‌లో అయిపోతదండి. మనకు కర్రీ రెడీగా ఉంటే, ఆలుగడ్డలు ఉడికిపోతే చాలా ఈజీగా అయిపోతదండి. పిల్లలు వస్తున్నారు ఇంకొక 15 నిమిషాల్లో అంటే మనమైతే ఇవి చేసేసుకొని పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి నేనైతే ఈ విధంగా కోన్ షేప్‌లో అయితే చేశాను. అంటే ఏమంటారండి ఇది పొడుగు షేప్‌లో చేశాను. అంటే ఓవెల్ షేప్‌లో చేశాను. ఆ తర్వాత అదే విధంగా అన్నీ కూడా చేసేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదా స్టఫింగ్ ఉంది గదా! మిగిలిన కర్రీ అదైనా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు బొంబాయి రవ్వని మనం వేడి నీళ్ళలో వేసేసి చేసుకున్నా పర్వాలేదు. ఈజీగా అయిపోతదండి. ప్రొద్దున లేసి హడావిడిగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. స్టఫింగ్ నైట్ రెడీ చేసుకొని మార్నింగ్ లేసి ఈ సుజీ రవ్వ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం నేనైతే ఆయిల్ పెట్టాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత లో ఫ్లేమ్‌లోనే వేడి చేయండి. అంటే లో ఫ్లేమ్‌లోనే మీరు దీన్ని కాల్చుకోండి. అంటే ఆహ్, ఫ్రై చేయండి. ఎందుకంటే లోపల ఉన్న సుజీ రవ్వ అంతా మంచిగా ఉడకాలి కాబట్టి. చూడండి లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడికిపోయింది. బ్రౌన్ కలర్‌లో వచ్చేసింది. ఇంకా లోపల సాఫ్ట్‌గా కర్రీ పైన క్రిస్పీగా బొంబాయి రవ్వ చాలా టేస్టీగా ఉంటదండి. కచప్‌తోనైనా, గ్రీన్ చట్నీతోనైనా మీకు ఓపికుంటే గ్రీన్ చట్నీ చేసుకోండి. లేదు అంత లేదు మాకు టైము అనుకుంటే కచప్‌తో ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు గూడా ఇష్టంగా తింటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ వీడియో గాని, ఈ రెసిపీ గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థాంక్ యూ.